ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం ఏం పండుగను జరుపుకుంటున్నాం? ఏం పండుగ? నాకు వినిపించలేదు. పెంతెకోస్తు పండుగ అంటే అర్థం పరిశుద్ధాత్మ భూమిపైకి దిగి వచ్చినటువంటి పండుగ. ఆ రోజు ఏం జరిగింది? ఆ రోజు ఏం జరిగింది? దేవుని ఆత్మ భూమిపైకి దిగి వచ్చింది. ఎప్పుడైతే దేవుని ఆత్మ భూమిపైకి దిగి వస్తూ ఉందో ఒక కార్యము జరుగుతూ ఉన్నది. ఇప్పటి వరకు ఫాదర్ గారు చెప్పారు పరిశుద్ధాత్మ పొందితే ఇలా ఉంటారు అలా ఉంటారు అని. కానీ ఇంకొక విషయాన్ని కూడా నేను చెప్తాను. పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు ఒక కార్యము జరుగుతుంది ముందుగా. అదేమిటి అంటే కొరింథీయులకు రాసిన 2వ లేఖ 3వ అధ్యాయము 17వ వచనం ఒక్కసారి చదువుదాం. అందరము శ్రద్ధగా ఆలకించుదాం. దేనికంటే ఈ యొక్క వచనము మనందరికీ కూడా అవసరమైనటువంటి వచనం. కొరింథీయులకు రాసిన 2వ లేఖ 3వ అధ్యాయము 17వ వచనము. ఇప్పుడు ప్రభువే ఆత్మ, ఇప్పుడు ప్రభువే ఆత్మ, ఆ ప్రభువు ఆత్మ, ఆ ప్రభు ఆత్మ ఎచ్చట ఉండును, ఎచ్చట ఉండును, అచ్చట అచ్చట స్వాతంత్రము ఉండును, స్వాతంత్రం ఉండును. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడు ప్రభువే ఆత్మ అంటే ఇప్పుడు దేవుడు ఏ రూపంలో ఉన్నాడు? ఏ రూపంలో ఉన్నాడు? మైకు ఉన్న వాళ్ళు కూడా సమాధానం చెప్పొచ్చు. ఇప్పుడు దేవుడు ఏ రూపంలో ఉన్నాడు? అక్కడ వాక్యంలో ఉంది. ఇప్పుడు ప్రభువే ఆత్మ. ప్రభు ఏ రూపంలో ఉన్నాడు? ఆత్మ రూపంలో ఉన్నాడు. ఆ యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. స్వాతంత్రానికి ఇంకొక అర్థం ఏమిటి అంటే విడుదల. అవును కదా? మరి ఈరోజు అనేక మంది కుటుంబాలలో విడుదల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. బంధకాలు, అనేకమైనటువంటి బంధకాల నుంచి విడుదల, అనారోగ్యము నుంచి విడుదల, పాపశాప బంధకముల నుంచి విడుదల, ఇలా చెప్పుకుంటూ పోతే అప్పు సమస్యల నుంచి విడుదల, రోగ బాధల నుంచి, కుటుంబంలో ఉన్నటువంటి గొడవల నుంచి, ప్రతి ఒక్క దాని నుంచి విడుదల కోసం మనం ఎదురు చూస్తూ ఉన్నాం. మరి ఆ విడుదల మన యొక్క జీవితాలలో రావాలి అంటే మన మధ్యకు దేవుని ఆత్మ దిగి రావాలి. ఈ 3 రోజుల ప్రార్థన సమావేశము 3వ రోజుకి మనం వచ్చి ఉన్నాము. ఈరోజు విడుదల పొందకపోతే ప్రయోజనం లేదు. మరి ఈరోజు విడుదల కావాలా? కావాలా? ఈ ఒక్క సైడ్ నుంచే వినపడుతుంది కావాలి అని. అందరికీ వద్దా? ఎంతమంది నా కుటుంబానికి నాకు విడుదల కావాలి అని అనుకుంటున్నారు? ఒక్కసారి చేతులు ఎత్తి చూపిస్తారా? ఒక్క చేయి ఎత్తితే సగమే, సగం విడుదలే కావాలా? మరి ఒక్కసారి మనం లేచి నిలబడదాం. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుని మన మధ్యకు ఆహ్వానించుకొని, ఇదిగో ఆనాడు శిష్యులపైకి దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడు వారిలో ఉన్న భయము తొలగిపోయింది, వారిలో ఉన్న పిరికితనము తొలగిపోయింది, వారిలో ఉన్నటువంటి వేదన తొలగిపోయి దేవుని శక్తితోటి బలమైన ఆత్మతో నింపబడుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఆ యొక్క దేవాతి దేవుని, పరిశుద్ధాత్మ దేవుని మన యొక్క జీవితాలలోనికి ఆహ్వానించుకుంటూ, పరిశుద్ధాత్మ దేవా నా జీవితంలోనికి రండి ప్రభువా, పరిశుద్ధాత్మ దేవా నా కుటుంబంలోనికి రండి ప్రభువా అని ఆ దేవాతి దేవుని ఆహ్వానించుకుందాం. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. మా నాయకుడవు, మా నావికుడవు, నా బోధకుడవు, మా స్నేహితుడవు, మా నాయకుడవు, మా నావికుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు. రండి 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 రండి
పోయేటటువంటి గాలి వలె ఆనాడు దేవుని ఆత్మ శిష్యులపైకి దిగి వచ్చింది. ఆ గాలిలో భయము కొట్టుకొని పోయింది, సమస్య కొట్టుకొని పోయింది. మరి ఈరోజు అదే ఆత్మని మనపై కురిపించమని ఆ బలమైనటువంటి గాలిలో ఇదిగో మనలో ఉన్నటువంటి ఇదిగో కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి శోధన కొట్టుకొని పోయేటటువంటి విధంగా మన జీవితాల్లో అద్భుత కార్యములను జరిగించమని ఆ దేవాతి దేవుని వేడుకుందాం. రండి ప్రభువా, మా జీవితాలలోనికి రండి యేసయ్యా, భయమును పారద్రోలండి ప్రభువా. చప్పట్లు కొడుతూ ఆ పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానించుకుందాం. పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. నీ బూరగా వాడుకోండి ప్రభువా. ఆనాడు అగ్ని జ్వాలల వంటి నాలుకల వలె దేవాతి దేవుడు తన బిడ్డల మీదకి దిగి వచ్చినప్పుడు ఇదిగో ప్రతి ఒక్క పాప శాప బంధకాలు కాల్చివేయబడుతున్నాయి. ప్రియమైనటువంటి బిడ్డ, ఈరోజు నీ జీవితంలో ఏ పాప శాప బంధకాలు ఉన్నాయి? ఈరోజు ప్రభువుని అడుగు, ప్రభువా నా జీవితంలో ఉన్న ప్రతి ఒక్క శాపాన్ని కాల్చివేయండి ప్రభువా అని ఆ దేవాతి దేవుని ఆహ్వానించు. గట్టిగా చప్పట్లు కొడుతూ రండి 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 సంతోషంతో రండి 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 పరిశుద్ధాత్ముడా, చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతూ పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. హల్లెలూయా 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 హల్లెలూయా. సంతోషంతో యొక్క పరిశుద్ధాత్మ దేవుని మన యొక్క జీవితాలలోనికి ఆహ్వానించుకుంటూ మన కుటుంబాలలో మన జీవితాలలో అద్భుత కార్యములను జరిగించమని, ప్రతి అనారోగ్యమును ప్రతి బంధకములను ఇదిగో సైతాను పెడుతున్నటువంటి ప్రతి ఒక్క ఇరుకు ఇబ్బందులను కాల్చివేయమని ఆ దేవాతి దేవుని అడుగుదాం. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం రాజా. కాల్చివేయండి ప్రభా. పోయబడిన అభిషేక తైలము వలె మా శిరస్సుపైకి రండి దేవా. ఆమేన్ ఆమేన్. స్తోత్రం రాజా. పోయబడిన అభిషేకపు తైలము వలె మా శిరస్సుపైకి రండి దేవా. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 సంతోషంతో చప్పట్లు కొడుతూ ఆహ్వానించుదాం. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, విడుదలిచ్చే దేవుని ఆహ్వానించుదాం. స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా మన కుటుంబాలకు స్వస్థతనిచ్చే ఆత్మను ఆహ్వానించుదాం. నాయకుడవు మా నావికుడవు మా బోధకుడవు మా స్నేహితుడవు మా నాయకుడవు మా నావికుడవు నా బోధకుడవు నా స్నేహితుడవు. రండి రండి సంతోషంతో చప్పట్లు కొడుతూ ఆహ్వానించుదాం. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 హల్లెలూయా హల్లెలూయా.
దయచేయండి ప్రభు, స్వస్థతను దయచేయండి ప్రభు, స్వస్థతను దయచేయండి, విడుదల దయచేయండి ప్రభు. హల్లెలూయా 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 హల్లెలూయా. చప్పట్లు కొడుతూ ఆహ్వానించే పరిశుద్ధాత్మ దేవుని. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రమమ్మా, స్తోత్రం రాజా. హల్లెలూయా. విడుదల విడుదల యేసు నామములో, యేసు రక్తంలో విడుదల కలుగును గాక. హల్లెలూయా 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 హల్లెలూయా. చప్పట్లు కొడుతూ పరిశుద్ధాత్మ దేవుని. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 రాజా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్థలములోనికి దిగి రండి ప్రభు. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవ కార్యమును జరిగించండి ప్రభు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రశాంతంగా మనమున్న చోటులో కళ్ళు మూసుకొని మన రెండు చేతులని మన యొక్క హృదయము మీద ఉంచి పరిశుద్ధ ఆత్మదేవుని మనస్ఫూర్తిగా నీ జీవితంలోనికి, నీ శరీరములోనికి ఆహ్వానించు. దేవుని ఆత్మకు నీవు నిలయమని నీకు తెలియదా? అవును, నీవే దేవుని యొక్క ఆత్మకు నిలయం. ఆహ్వానించు, నీ హృదయంలోనికి ఆహ్వానించు. ఎందుకో తెలుసా? ఎందుకో తెలుసా? నువ్వు వ్యాధిలో ఉన్నావు కదా, నువ్వు సమస్యలో ఉన్నావు కదా, నువ్వు భయముతో ఉన్నావు కదా, నీవు వేదనతో ఉన్నావు కదా బిడ్డ. నీకు విడుదల కావాలి అంటే నన్ను ఆహ్వానించి అంటున్నాడు ప్రభు. ఆయన ఉన్న చోట విడుదల ఉంది, ఆయన ఉన్న చోట బంధకాలు లేవు. మరి నీకు ఎక్కడ బంధకం ఉంది? నీ బిడ్డల జీవితంలో బంధకమా? భర్త విషయంలో బంధకమా? అనారోగ్యం అనే బంధకమా? అప్పు సమస్యలనే బంధకమా? సంతానము లేనటువంటి బంధకమా? ఏ బంధకము నీకుంది? నీ హృదయము మీద చేయి ఉంచి ఆ దేవాతి దేవుని నీలోనికి ఆహ్వానించి, నీలోనికి ఆహ్వానించి మాట్లాడు, మాట్లాడు ప్రభుతో. ప్రభువా, నాకు ఈ సమస్య ఉందయ్యా, నీవు తప్ప నాకు వేరొక దిక్కు లేదయ్యా, నీ ద్వారానే నాకు విడుదల ప్రభువా అని మనస్ఫూర్తిగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరము మేము ప్రభువా నీ బిడ్డలుగా ఈ యొక్క పెంతెకొస్తు పండుగ రోజు నీ సన్నిధిలో ఉంటూ ఉండగా ప్రభువా, దేవుని ఆత్మ ఎక్కడ ఉంటే అక్కడ స్వతంత్రం ఉంటుందని, విడుదల వింటుందని విన్నామయ్యా. అయ్యా, ఈరోజు విడుదల కోసం వచ్చాము యేసయ్యా. మా జీవితంలో విడుదల కోసం వచ్చామయ్యా, మా బిడ్డల జీవితాలలో విడుదల కోసం వచ్చామయ్యా. నీ పాదాలు పట్టుకుంటున్నాను యేసయ్యా. నాకు, నా కుటుంబానికి విడుదల ఇచ్చి దీవెనలతోటి మమ్మల్ని అందరినీ పంపించమని ఈ మా ప్రార్థనను యేసయ్య ఘనమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. 3 సార్లు ఆమేన్ చెప్పి కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. ఫాదర్ గారు నాకు ఇచ్చింది 15 గంట 20 నిమిషాల సేపు సమయము. అప్పుడే 15 గంట అయిపోయింది. ఫాదర్ గారు నిన్న ఉండి, అమ్మ ఒక చిన్న సందేశము ఏదైనా చెప్తావా
అని అన్నప్పుడు సరే ఫాదర్ అన్నాను. ఈరోజు ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఫాదర్ గారు బ్యానర్ మీద ఏమంటా రాశారో తెలియదు కానీ ఆ మాట గర్వము అహంకారులు దేవునికి ఇష్టం లేదు అని. మరి మొదటి రోజు సాక్ష్యంలో, నా సాక్ష్యంలో అదే విన్నాం. నిన్నటి దినమన అదే విన్నాం. మరి ఈరోజు కూడా ప్రభు అదే మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను మిమ్మల్ని దీవించాలి అంటే, నేను మిమ్మల్ని ఆశీర్వదించాలి అంటే, నా ఆత్మ మీ పైకి రావాలి అంటే ఇదిగో అడ్డుపొర తొలగాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ వర్షం పడుతుంది అనుకోండి, ఆ వర్షంలో మనము తడవాలి. గొడుగు వేసుకొని వెళితే తడవగలుగుతామా? తడుస్తామా? ఎందుకు తడవలేం? ఎందుకు తడవలేం చెప్పండి. గొడుగు అడ్డుగా ఉంది, తడవాలని నీకు కోరిక ఉంది, వర్షము ఉంది, కానీ ఏం అడ్డుగా ఉంది? గొడుగు అడ్డుగా ఉంది. ఆ గొడుగు తీసేస్తేనే నువ్వు తడవాలనుకున్న దానిలో నువ్వు తడవగలుగుతావు. మరి ఈరోజు 3వ రోజుగా మనము ప్రభు సన్నిధిలోనికి వచ్చాం. 3వ రోజు అద్భుత కార్యాలు చూడాలని వచ్చాం. ప్రభు మరలా ఈరోజు మాట్లాడుతున్నాడు. మీలో ఉన్న గర్వము, అహంకారము నా దీవెనలు పొందకుండా అడ్డుపడుతుంది. నేను మొదటి రోజు చెప్పాను, అన్ని పాపముల కంటే కూడా దేవునికి ఇష్టం లేనిటువంటి కార్యము గర్వము, అహంకారము. దాన్ని దానియేలు గ్రంథము మనము 4వ అధ్యాయంలో 1 వచనం ద్వారా చదువుకొని మా బాబు జీవితంలో దేవుడు చేసిన అద్భుతాన్ని ఒక చిన్న సాక్ష్యంగా చెప్పి నేను ముగిస్తాను. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 20, 29, 30 వచనాలు ఒకసారి చదువుదాం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 29, 30 వచనాలు. 12 నెలల తరువాత అతడు బబులోనియా రాజభవనము మీద పచార్లు చేయించు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. బాబులోనియా ఎంత పెద్దది, నేనే దీనిని నా రాజధాని నగరముగా నిర్మించి తిని, నా శక్తి సామర్థ్యములను, కీర్తి ప్రభావములను ప్రకటించి తిని అని పలికెను. ఆ మాటలు అతని నోటన ఉండగానే ఆకాశము నుండి ఒక స్వరము ఇట్లు వినిపించెను. నెబుకద్నెజరు రాజా, నా పలుకుల ఆలింపుము, నేను నీ రాజ్యమును నీ నుండి తొలగించి తిని. ఇక్కడ దానియేల్ గ్రంథంలో మనం చూస్తున్నాము, నెబుకద్నెజరు రాజు ఒక గొప్ప మహారాజుగా ఉంటూ ఉన్నప్పుడు, మనకి ఎప్పుడైనా ఒక ఉన్నత స్థానంలోనికి ఎదిగినప్పుడు మొదటగా వచ్చేది గర్వము. మరి ఇక్కడ నెబుకద్నెజరు రాజులో కూడా అదే కనబడుతుంది. ఆయన అనుకుంటున్నాడు ఆ నగరాన్ని మొత్తాన్ని చూస్తూ, నేనే 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 అనే పదము, ఇదిగో ఇంగ్లీషు అక్షరాలలో ప్రతి ఒక్క అక్షరము వంగుతుంది కానీ ఒకే ఒక అక్షరం మాత్రం వంగదు. ఏంటో తెలుసా? ఏంటో తెలుసా? ఏంటది? ఐ. అది వంగదు, అదొక్కటే నిటారుగా ఉంటుంది. ఐ అంటే నేను, నేను అనేటటువంటి గర్వం. ఎప్పుడైతే ఈ యొక్క నెబుకద్నెజరు రాజు నేనే ఈ రాజ్యాన్ని ఇంత గొప్పగా చేశాను, నా శక్తి సామర్థ్యాలు, ఎంతమంది ఈరోజు నేనే, నా శక్తి సామర్థ్యాలు, నేనే ప్రతి విషయంలో, ప్రతి ఒక్క విషయంలో కూడా చిన్న పిల్లల దగ్గర